హాయ్ ఓవర్స్, నేను మీకోసం కాకరకాయ రెసిపీ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి కాకరకాయ రెసిపీ నేను చేశాను, కానీ అది ఒక వెరైటీ అనమాట. ఇది కూడా ఇంకొక వెరైటీ. దీనికోసమని నేను ఫస్ట్ కాకరకాయని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని వాటర్లో వేసేసి బాయిల్ చేస్తున్నాను. తర్వాత మీకు చూపిస్తాను. తర్వాత మనం ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే ఈ కర్రీ కోసం కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేను 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. ఈ ఆయిల్ తీసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఇలా పోపు దినుసులు వేసుకున్నాను. ఈ పోపు దినుసులు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని ఇందులో వేసేసుకోవాలి. తాలింపు వేసుకోవాలన్నమాట. దీన్ని మనం తాలింపు అంటాము. ఇలా తాలింపు వేసిన తర్వాత ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి. నేను బాయిల్ చేసిన తర్వాత కాకరకాయని ఇలా బాయిల్ చేసేసుకోవాలన్నమాట ముందుగానే. ఈ బాయిల్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్నటువంటి కొంచెం చేదు అనేది బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఎలాగైనా బాడీస్కి తీపితో పాటు మనకు చేదు కూడా అవసరమే. 40 ఏళ్ళు 35 ఏళ్ళు దాడుతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా మనం తీపి తగ్గించేసేయాలి. కొంచెం చేదును కూడా అలవాటు చేసుకోవాలన్నమాట మన బాడీకి. ఈ ఆనియన్స్ని మనం రెడ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో కొంచెం అల్లం కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అందుకే చిన్నగా అల్లం వేసాను నేను. అల్లం వేసేసి ఇట్లా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో మనకి ఉల్లిపాయలు అనేవి తాలింపు ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఈ యొక్క ఉడకబెట్టుకున్న కాకరకాయని తీసుకెళ్ళి ఈ యొక్క తాలింపులో వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మనం తాలింపులో వేసుకున్నాను కదా, కాకరకాయని తాలింపులో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇందులో పసుపు వేసింది కాబట్టి మళ్ళీ పసుపు వేయాల్సిన అవసరం లేదు. కొంచెం కారం వేసేసుకోవాలి. ఉప్పు కారం వేసిన తర్వాత ఇది ఇలా అయితే ఉంటుంది. ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఏం చేశానంటే కొంచెం చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ నేను చింతపండు పులుసు పోసేసుకున్నాను. ఈ చింతపండు పులుసు పోసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ లాస్ట్లో కొంచెం కస్తూరి మెతి వేసుకోవాలన్నమాట. కస్తూరి మెతి కాస్త నలగడం లేదు, ఎందుకంటే రైనీ సీజన్ కదా, నలగడం లేదు. ఇది అన్నమాట కాకరకాయ కర్రీని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ కర్రీని ఈ విధంగా చేసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే దీంతో పాటు మనకి కొన్ని రకాల విటమిన్స్ కూడా, ఇందులో ఉన్నటువంటి విటమిన్స్ మన బాడీలోకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.